ఆచి చికెన్ మసాలా. సైదాబాద్ సక్సెస్ స్కూల్ కల్మా వివాదం కంటిన్యూ అవుతోంది. సెకండ్ క్లాస్ స్టూడెంట్ హోంవర్క్ డైరీలో కల్మా చదువుకొని రావాలని రాసి పంపించారు టీచర్. ఇక బాలుడి ఇంట్లో డైరీని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మతపరమైన అంశానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదం దారితీసింది. ఈ విషయంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. దీంతో పాఠశాల తీరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ తీరుపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. That's not the right reading. Fateh reading Kalma is not homework for our kids. That is completely unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. Pehle bhi likha tha. Strike off kya hai? Previous paper mein. I am not going to leave this name. It is not mandatory for... It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's not a religious matter. Religious matter. You cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సైదాబాద్ లో జరుగుతున్నటువంటి ఇష్యూ పైన తాజాగా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. 299 BNS సెక్షన్ 75 JJ యాక్ట్ ప్రకారంగా సుప్రియా గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తన 2వ క్లాసు బాలుడు స్కూల్ కి వెళ్తా ఉండగా కొంతమంది స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఒక మతానికి చెందినటువంటి సారాంశాలు బైహార్ట్ చేయాలంటూ కూడా ప్రతిరోజు పిల్లాడి పైన ఒత్తిడి చేయడము, వేధింపులకు గురి చేయడము, హరాస్ చేయడం కారణంగా ఆ పిల్లాడు రోజు ఇంటికి వచ్చేసరి ఏడ్చుకుంటూ కూర్చుంటా ఉన్నాడు. ఈ డైరీ పరిశీలించినప్పుడు ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా ఈ ఖురాన్ కి చెందినటువంటి సారాంశాలని బైహార్ట్ చేయమంటూ కూడా రకరకాలుగా విద్యార్థుల పైన వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోండి అంటూ కూడా తన తల్లి సుప్రియ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో స్కూల్ యాజమాన్యం పైన మండి పెడతా ఉన్నది. తాజాగా సుప్రియ గౌడ్ తన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కూల్లో ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకు ఓ మతానికి చెందినటువంటి సారాంశాలు నేర్పించే ప్రయత్నం చేశారు, ఎంతమంది విద్యార్థులని హరాస్ చేశారు, ఎంతమంది విద్యార్థుల డైరీస్ లో ఈ ఖురాన్ కి చెందినటువంటి సారాంశాలని చదువుకోవాలంటూ వేధింపులకు సాగించారనే దాంతో కూడా పోలీసులు స్కూల్ ని విజిట్ చేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే మేము రెస్పాండ్ అయ్యాము. అట్లనే ఎవరైతే ఈ పొరపాటు చేశారో ఆ టీచర్ని సస్పెండ్ చేశామంటూ కూడా స్కూల్ యాజమాన్యం తెలుపుతుంది కదా. అయినా ఎందుకు హిందూ సంఘాలు సాటిస్ఫై అవడం లేదు? ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారం? స్కూల్ యాజమాన్యం చాలా లైట్ గా ఈ ఇష్యూని తీసుకుంటా ఉంది. అనుకోకుండా జరిగినటువంటి ఘటన ఇది. తమ యాజమాన్యానికి సంబంధం లేకుండా మదర్ టీచర్ రాసినటువంటి డైరీలో యాజమాన్యానికి సంబంధం లేదు. ఇది తమ దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఆ స్కూల్ చదువుతున్నటువంటి మదర్ టీచర్ అయేషా పర్వీన్ ని మేము టర్మినేట్ చేస్తున్నాము, సస్పెండ్ చేస్తున్నాం అన్నట్టు కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒక పక్క వారు సస్పెండ్ చేశాము, టర్మినేట్ చేశాము అని ఒక విషయాన్ని తెలియజేసినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం మతం మార్పిడి సాగుతా ఉంది. స్కూల్ కేంద్రంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల హరాస్మెంట్ సాగుతా ఉంది. మతానికి వేదికగా మారింది స్కూల్ అంటూ కూడా బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. తాజాగా సైదాబాద్ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తా ఉంది, ఎప్పటి నుంచి ఈ విద్యార్థుల పట్ల వీళ్ళు ఈ రకంగా హరాస్మెంట్ కి గురి చేస్తా ఉన్నారు, ఆ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నంలో సైదాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సైదాబాద్ సక్సెస్ స్కూల్ కల్మా వివాదం కంటిన్యూ అవుతోంది. సెకండ్ క్లాస్ స్టూడెంట్ హోంవర్క్ డైరీలో కల్మా చదువుకొని రావాలని రాసి పంపించారు టీచర్.
బాలుడింట్లో డైరీని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మతపరమైన అంశానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. దీంతో పాఠశాల తీరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ తీరుపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. That's not the right reading. Fateh reading Kalma is not homework for our kids. That is completely unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's not a religious matter. Religious matter. You cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? That's not the right reading. Fateh reading Kalma is not homework for our kids. That is completely unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's